మొదటి అధ్యాయము నెహెమ్యా గ్రంథం ప్రార్థన నిమిత్తం. మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత వచనం మీరు చదవండి. మార్చి చదువుకుందాం. 11 వచనాలు ఉన్నాయి. తిరిగి అందరం కలిసి 4వ వచనము అందరం చదువుదాం. మొదటి నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో క్లిసేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఎట్లనగా ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించుతుమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము గైకొనకపోతిమి. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బోధిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో కనపరచుట యందు ఆనందించుచు నీ దాసుల మొరలను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించుకుని నేను రాజునకు గిన్ని అందించువాడినైతిని. తిరిగి 4వ వచనం అందరం కూడా చదువుకుందాం. ఈ యొక్క అధ్యాయం అంతా ఎందుకు చదివించానంటే ఈ అధ్యాయం అంతా కూడా చదివితేనే మనము ఈ యొక్క అంశాన్ని అర్థం చేసుకుంటాం. 4వ వచనం మనం అందరం కూడా చదువుదాం. మొదటి అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుదాం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తాను. మరొకసారి దేవుని సహాయం దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నిత్యుడైన దేవ, సమాధానకర్త గతిపతి దేవా, నీ వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విధంగా ప్రభా కొంత సమయం ప్రార్థన నిమిత్తం నీ తట్టు తిరుగుతుండగా ఇంతవరకు ప్రభా పాటల ద్వారా నేను మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు వందనాలు. నీతిమంతుల ప్రార్థన మీరు ఆలకించే దేవుడు కొన్నవుతండి. అట్టి విధంగా ప్రభా మమ్మల్ని అందరూ కూడా ప్రభా మీరు నీతిమంతులుగా చేశారు. ఒకప్పుడైతే మేము అట్టి నీతి మంతులము కాదు తండ్రి, అయినప్పటికీ నీ నీతిని మాకు ఇచ్చి అట్టి నీతి మంతులుగా మమ్మల్ని అందరినీ కూడా చేసిన దేవానికి వందనాలు. తిరిగి ప్రభా మేము ఇక్కడ ప్రభా ప్రార్థించడానికి ప్రభా కొద్ది సమయం నీ యొక్క వాక్యం వైపు చూస్తుండగా నీవు లేఖన భాగాలు మా కొరకు మీరే విరిచి వడ్డించండి. నిలబడుతున్న నీ దాసుడు నిస్సహాయుడుతండి. నీ దాసుడి యొక్క హద్దులు, నీ దాసుడి యొక్క బలహీనతలు ప్రభా నీకు తెలుస్తాయి. అదేవిధంగా ప్రభా నీ దాసుని ప్రభా మీరే నిలబెట్టి వాడుకోమని ప్రభా నీ కొలతలైన ఆత్మశక్తినిచ్చి ప్రభాతాన్ని మీరే నిలబెట్టమని ప్రభాని యేసుక్రీస్తున్నాం పాట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనందరికీ అర్థమై ఉంటుంది. నెహెమ్యా గారు ఎన్నోసార్లు నుంచి ఇక మనము ఈ మాట తెలుసు. నెహెమ్యా గారు ఆ యొక్క
పడిపోయిన ప్రాకారముల కొరకు, యెరూషలేము కొరకు ప్రార్థన చేసిన అంశం. అవును, ఈ దినము కూడా నెహెమ్యా చేసిన ప్రార్థన మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, మన యొక్క మందిరాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఆత్మీయత కూడా పడిపోయిన స్థితిలోనే ఉంది. ప్రతి ఒక్కరం కూడా పడిపోయిన స్థితిలో ఉన్నాం. అయినప్పటికీ మనందరం కూడా తిరిగి కట్టబడాలి, తిరిగి లేపబడాలి అంటే ప్రార్థన ద్వారానే సాధ్యం. ఎందుకంటే పడిపోయిన ప్రాకారాలని దిట్టపరిచేది ఏంటంటే ప్రార్థన. ఎందుకంటే మందిరాలన్నీ కూడా కూలిపోయిన స్థితిలో ఉన్నాయి, కాల్చివేయబడిన స్థితిలో ఉంది. మనందరికీ తెలుసు, యెరూషలేము పాడైపోయిన స్థితిని గుర్తు చేసుకుంటూ నెహెమ్యా ఇక్కడ ఏడ్చినట్లు మనం చూడవచ్చు. దుఃఖించాడు ఈ మాటలు విన్నప్పుడు. ఎందుకంటే యెరూషలేము యొక్క ప్రాకారాలు కూల్చవేయబడినవి, దాన్ని కాల్చివేయబడినవి, దాని గుమ్మములు ఏం చేయబడి అంట, అగ్ని చేత కాల్చివేయబడినవి. ఈ మాట తెలిసినప్పుడు నెహెమ్యా ఏం చేశాడంటే, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట అవి జ్ఞాపన చేసి. అవును, ఈ పరిస్థితుల్లో మనం కూడా దేవుని దగ్గర కన్నీరు కార్చవలసిన వారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆత్మీయత కోల్చబడిన స్థితిలో ఉన్నది. తిరిగి మన యొక్క మందిరాలు కూడా ప్రస్తుతం ప్రాకారాలు పడవేయబడినట్లున్నాయి. తిరిగి మన గుమ్మాలు కూడా ఏమవుతాయంటే కాల్చబడిన స్థితిలో ఉంటున్నాయి. అయితే ప్రతి ఒక్కరం కూడా ఇటు ప్రార్థన చేయవలసిన వారి ఉంటున్నాం. ఎందుకంటే పిలిపిస్తువా నెహెమ్యా లాగా, పిలిపించుతావా ఎజ్రా లాగా. అవును, ఎందుకంటే వారు విలపించి తిరిగి పడిపోయిన ఆ యొక్క మందిరపు ప్రాకారాలను నిలబెట్టారు. నీవు నేను కూడా ఈ దినము చేసే ప్రార్థన ద్వారా కొద్దిమంది అయినా ఏం చేయాలంటే తిరిగి కట్టపడాలి, కొద్దిమంది అయినా తిరిగి దేవునిలోకి సమకూర్చబడాలి, లేదా దేవుని మందిరాలు ఆత్మీయతలో మళ్ళీ రావాలి. ఎందుకంటే ఇక ఉదయకాల సమయంలో మనందరం కూడా అట్టి విధంగా ప్రార్థన ద్వారా దేవుని వైపు చూసినప్పుడు దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు. ఎందుకంటే దేవునికి సమస్తం కూడా సాధ్యం. అది కూడా ప్రార్థన ద్వారానే. ఏమి చేసినా, ఏమి జరగాలన్నా అది ప్రార్థనే. అందుకే నెహెమ్యా ఎలాంటి వాడంటే, నేను రాజునకు గిన్ని అందించేవాడు. ఎందుకంటే నెహెమ్యా రాజు యొక్క కోటలో ఎలా ఉన్నాడంటే సురక్షితంగా ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఆ పట్టు పురుగు ఏమంటారు, సీతాకోలకు రాకముందు దాన్ని ఏమంటారు, గొంగలి పురుగు. గొంగలి పురుగు లాగా నెహెమ్యా ఎలా ఉన్నాడంటే ఆ షూషాను కోటలో ఉన్నాడు. అయితే తను ఆ కోటలో నుంచి బయటికి రావాలి, ఎందుకంటే తను నిశ్చింతగా ఉన్నాడు. కానీ బయటికి వచ్చి తన ప్రజల కొరకు తను ఆ ప్రాకారాన్ని నిలబెట్టాలి, దిట్టపరచాలి అనే దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంటే దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వాడికి ఉంటుంది. తన యొక్క ధ్యేయం ఏమిటంటే తన స్థితి చూసుకోవాలా. తను రాజునకు గిన్నె అందించేవాడు, కానీ తన యొక్క స్థితిని ఎప్పుడూ కూడా చూసుకోవాలా. తను ఆ యొక్క చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి, ఎందుకంటే ఈ మాటలు విన్నప్పుడు ఎప్పుడైతే దేవుడు తనకి ఆ మాటలు తెలియజేశాడు. ఎందుకంటే యెరూషలేములో ప్రాకారం పడదైపడింది, గుమ్మములు కాల్చబడినవి అనే స్థితిని ఎప్పుడైతే విన్నాడో అప్పుడు నెహెమ్యా ఏం చేశాడంటే దుఃఖముతో, మొదటగా నెహెమ్యా చేసిన పని ఏమిటంటే దుఃఖం తెచ్చుకున్నాడు. నీకు నాకు అట్టి దుఃఖము ఈ దినాల్లో రాగలుగుతున్నదా? కొన్నిసార్లు వ్యక్తిగతంగా మన వరకే మనం చూసుకుంటాం, కానీ ఇప్పుడు మనం అందరం కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనము
గత వారంలో కూడా చెప్పాను నేను, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే దేవుని యొక్క ప్రాకారాలు ఏమైపోయినాయి అంటే పడవేయబడి కోల్చబడిన స్థితిలో ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సరైన రీతిలో దేవుని సేవించట్లా, సరైన రీతిలో దేవుని దగ్గరికి రావట్లా. హృదయంలో ఒకటి, పైకి పెదవులతో ఒకటి. కానీ దేవుడు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు ప్రతి ఒక్కటి గమనిస్తాడు. ఎందుకంటే దేవునికి ఏం తెలుసు అండి? మన యొక్క నరుని యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా తెలుసు. అయినప్పటికీ ఇలాంటి స్థితిలో ప్రస్తుతం మనం అందరం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నాం. అయితే వీటన్నింటినీ కట్టబడాలంటే దేవుని ద్వారానే సాధ్యం. ఎందుకంటే దేవుడు మాత్రమే మళ్ళీ తిరిగి చక్కదిద్దగలిగిన దేవుడు. మన యొక్క ఆత్మీయతను తిరిగి సమకూర్చదేవాడు దేవుడు మాత్రమైతే అదేంటంటే ఒక ప్రార్థన ద్వారానే సాధ్యం. ఎందుకంటే ప్రార్థన ద్వారా సాధ్యం కానిది ఏది కూడా లేదు. నెహెమ్యా అంటే ఆ యొక్క మాటకి అర్థం ఏంటంటే యెహోవా ఓదార్చును, యెహోవా ఆదరణ అని నెహెమ్యా యొక్క మాటకి అర్థం. నెహెమ్యా అన్న పేరుకి అర్థం ఏమిటంటే యెహోవా ఆదరణ, యెహోవా ఓదార్చును. నిజంగా ఆ పేరు మరి ఎవరు పెట్టారో తెలియదు, కానీ దాని యొక్క అర్థం ఏమిటంటే యెహోవా ఆదరణ, యెహోవా ఓదార్చును. ఎందుకంటే తన యొక్క ప్రజలకు ఆదరణకరంగా ఉండాలి, తన యొక్క ప్రజలకు క్షేమం కొరకు తను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా మానేసి రాజు దగ్గర గిన్నె అందించేవాడు. అలాంటి స్థితిని కూడా తను వదిలేసి తనేమవుతున్నాడంటే దేవుని కొరకు, ప్రజల కొరకు తనేమొస్తున్నాడంటే ఆ ప్రాకారాలను నిలదొక్కోవాలని ముందు ఆ మాట తెలియగానే ఏం చేశాడంటే దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఎవరు కూడా అట్టి విధంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు కూడా అంత ఇదిగా తగ్గించుకుని దుఃఖంతో ఉపవాసం ఉండేవారు ఎవరు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత ఉద్యోగం చేసేవాడు. రాజుకు గిన్నె అందించేవాడంటే ఆ స్థాయిలో ఉన్నవాడు. అలాంటి వ్యక్తి నెహెమ్యా తనేం చేస్తున్నాడంటే ఎంతగానో దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఎందుకంటే తన యొక్క ప్రజల యొక్క క్షేమం, దేవుని యొక్క మందిరం తిరిగి కట్టబడాలి, దేవుని యొక్క ప్రాకారాలు కాల్చివేయబడి, దేవుని యొక్క ప్రాకారాలు పడదోయబడి, దేవుని యొక్క మందిరపు యొక్క గుమ్మములు కాల్చివేయబడి అను తను గుర్తించి తను ఏం చేస్తున్నాడంటే విలపిస్తున్న వాడు ఉంటున్నాడు. అవును, ఈ నెహెమ్యా గ్రంథం అంతట్లో కూడా తను చేస్తున్న ప్రార్థనలు ఎన్ని ఉంటాయి అంటే 9 రకాల, పెద్దవి కానీ చిన్నవి కానీ 9 రకాల ప్రార్థనలు మనం చూడొచ్చు. నెహెమ్యా గ్రంథం అంతా కూడా నెహెమ్యా ఎప్పుడు కూడా ఎలాంటి వాడుగా ఉన్నాడంటే శోషాను కోటలు ఇందాక నేను చెప్పినట్లు గొంగళ పురుగులాగా సురక్షితంగా ఉన్నవాడు కోట లోపల. అయితే తను బయటికి వచ్చి దేవుని ప్రజల కొరకు నిలబడినప్పుడు తను ఎలా మారాడంటే సీతాకోక చిలుకలాగా మారాడు. అక్కడ పొదిగ్గా ఆ కోటలోనే ఉండేవాడు. అయితే బయటకు వచ్చి దేవుని ప్రజల కొరకు తను పనిచేసే విధానం ద్వారా దేవుడు తను ఏం చేశాడంటే సీతాకోక చిలుకలాగా మార్చాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చాడు నెహెమ్యాని. ఎప్పుడైతే తన హృదయంలో దుఃఖం ఉన్నదో, తన హృదయంలో అట్టి భారం ఉన్నదో, ఆ భారాన్ని బట్టి దేవుడు తను ఏం చేశాడంటే సీతాకోక చిలుకలాగా మార్చాడు. నిన్ను నన్ను కూడా మార్చగలడు దేవుడు. ఎందుకంటే మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని, మన హృదయంలో ఉన్న భారాన్ని దేవుడు చూస్తాడు. నెహెమ్యా హృదయంలో ఉన్న దుఃఖాన్ని, నెహెమ్యా హృదయంలో ఉన్న ఆ భారాన్ని దేవుడు చూశాడు. నెహెమ్యా ఏం చేశాడంటే తన యొక్క ప్రజల యొక్క పాపములు, తన పాపం చేయకపోయినప్పటికీ తన యొక్క ప్రజల యొక్క పాపములు, తన యొక్క పితరుల యొక్క పాపములు కూడా ఒప్పుకున్నాడు. నెహెమ్యా 3 రకాల ప్రార్థనలు మనం చేసినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. మొదటగా నెహెమ్యా ఏడ్చి ప్రార్థించాడు. ఏం చేశాడండి? నెహెమ్యా ఏడ్చి దుఃఖముఖంతో ప్రార్థన చేసినట్లు మనం చూడొచ్చు. రెండోది ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మూడోది పాపములు ఒప్పుకున్నాడు. ఏం చేశాడండి? పాపములు అంటే తన యొక్క పితరుల యొక్క పాపములు, తన యొక్క పాపములు అన్నీ కూడా కలిసి ఒప్పుకొని 3 రకాల ప్రార్థనలు చేసినట్లు ఈ అధ్యాయంలో మనం చూడొచ్చు.
నెహెమ్యా తన యొక్క స్నేహితుడు వచ్చి మాటలు చెప్పాడు. యూదుల గురించి తను అడిగినప్పుడు తన స్నేహితుడు ఈ మాట చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు వారు చెరపట్టబడ్డారు. వారు ఏం చేస్తున్నారంటే బహుగా శ్రమ పొందుతున్నారు. తిరిగి అక్కడ ప్రాకారాలు, యెరూషలేము ప్రాకారం పడదోయబడింది, ఆ గుమ్మములు కాల్చవేయబడినవి అని తనకు తెలిసినప్పుడు ఏం చేశాడంటే ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, మొదటగా తను ఏం చేశాడంటే ఈ మాటలు తెలియచేయగానే తను కూర్చుండి ఏడ్చిన వాడు. నీకు నాకు అట్టి భారము, అట్టి దుఃఖము, వేదన రావాలి ఈ దినములు. ఎందుకంటే మన యొక్క ఇందాక నేను చెప్పినట్లు ఆత్మీయతలో ప్రతి ఒక్కరు కూడా పతనావస్థలో ఉన్నారు. క్రైస్తవత్వం అంతా కూడా ఇప్పుడు ఎలా ఉందంటే స్తబ్దుగా ఉన్నది. అంటే అటు ఇటు కదలిక లేదు, స్తబ్దుగా ఉన్నది. ఆచారంగా అలవాటుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఏదైనా దేవుని కొరకు చేసేవారు తక్కువగా ఉంటున్నారు. ఈ యొక్క మందిరాలు ఏమవుతున్నాయంటే ప్రాకారాలు పడదోయబండి, గుమ్మములు కాల్చవేయబండి. ప్రతి ఒక్కరి పరిస్థితి అలాగే ఉన్నది. అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. తిరిగి మనం అందరం కూడా ఆత్మీయంగా కట్టపడాలి తిరిగి. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. అయితే నేను విలపించాలి. ఎలా విలపించాలంటే నెహెమ్యా లాగా విలపించాలి, ఎజ్రా లాగా విలపించాలి. ఎందుకంటే నెహెమ్యా విలపించడం మాత్రమే కాదు, తిరిగి ప్రార్థన చేయటమే కాదు, ఆ యొక్క పనిలో కూడా ముందుకు వెళ్ళాడు. ఒక చేత్తో ఆయుధం, ఒక చేత్తో తను పని చేసినట్లు మనం చూడవచ్చు. ఒక చేతితో ఆయుధం, ఒక చేతితో పని చేశాడు నెహెమ్యా. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, నెహెమ్యా ఏడ్చి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, రాజు దగ్గర నుంచి సెలవు పొంది, రాజు దగ్గర నుంచి వచ్చి, మనందరికీ తెలుసు నెహెమ్యా దేవుని మందిరాన్ని కట్టుదాం రండి అని అందరినీ కూడా సమకూర్చిన వాడు ఉంటున్నాడు. ఈ దినాల్లో నెహెమ్యా లాంటి వారు కావాలి. ఎందుకంటే మనందరి ఆత్మీయత స్థితి కట్టబడేటట్లు కడదాం రండి, కమ్ లెట్స్ బిల్డ్ అని అనేవాళ్ళు కావాలి. ఈ దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా అట్టి ఆత్మీయ స్థితిలో రావాలి అంటే మనం ప్రార్థన చేయాలి. నెహెమ్యా లాగా మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఎవరో ఒకళ్ళు లేపుతాడు. ఏంటంటే నెహెమ్యాని లేపిన వాడు ఆ దినాల్లో ఉన్న దేవుడు నేడు దినాల్లో కూడా ఉన్నాడు. నాడున్న దేవుడు నేడు కూడా ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నాడున్న దేవుడు నేడు కూడా ఉన్నాడు. నాడు నెహెమ్యాని లేపాడు, ఎజ్రాని లేపాడు. ఈ దినాల్లో కూడా అలాంటి నెహెమ్యాని, అలాంటి ఎజ్రాని లేపగలిగిన దేవుడు, అట్టి సమర్థత కలిగిన దేవుడు. ఎందుకంటే ఈ దినాల్లో మా దినాల్లో ప్రాకారాలు పడదోయబడి అని, ఆ గుమ్మాలు కాల్చబడి అని ఎంతగానో దుఃఖించిన వాడుకుంటున్నాడు. నేటి దినాల్లో మన యొక్క ప్రజల దుస్థితి, మన యొక్క మందిరాల దుస్థితి మనము గుర్తుంచుకుని మనం ఏడలేకుండా మనం ఎట్లా ప్రార్థన చేయగలం? కన్నీటితో విత్తివాడు సంతోషంతో పంటకు వస్తాడు. కన్నీటితో మనం ప్రార్థన చేస్తే దేవుడు సంతోషంతో పంటను కోపించేటట్లు చేస్తాడు. కన్నీటితో విత్తాలి. మనం ప్రార్థనలో మనం కన్నీటితో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు సంతోషంతో పంటలు కోసేటట్లు చేస్తాడు. ఇంకా ముందుకు వెళ్దాం. మొదటిగా నెహెమ్యా దుఃఖించి ప్రార్థన చేసినట్లు మనం చూసాం. ఎందుకంటే నెహెమ్యా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. నెహెమ్యా ఏ విధంగా అయితే దుఃఖముఖంతో దేవుని తట్టు తిరిగాడో, అప్పుడు దేవుడు తన యొక్క ఆ స్థితిని, ఎందుకంటే ఆ ప్రాకారాలు పడదోయబడిన స్థితిని, వాటిని గుర్తించి నెహెమ్యా ఏడ్చి ప్రార్థన చేసినట్లు మనం చూసాం. అయితే బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది ఏడ్చి ప్రార్థన చేసినట్లు మనం చూడొచ్చు. అయితే
కొద్ది మందిని మనం చూస్తాం. ఎందుకంటే అన్న తను కూడా తన యొక్క కుమారుడు కొరకు తను ఏడ్చినట్లు మనం చూడవచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 1 మనం కూడా మన జీవితాల్లో నిన్నటి ఒక బ్రదరు నాకు పరిచయం అయ్యాడు. ఆ బ్రదర్ చెప్తాడు, మన జీవితాల్లో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడే భారంగా మనం ఏడ్చి ప్రార్థన చేయగలం. ఎప్పుడైతే మనకి కష్టాలు ఇటువంటి పరిస్థితులు లేవో మనం ఏం చేయలేమంటే ఏడ్చి ప్రార్థన చేయలేమంట. ఎప్పుడైతే శ్రమ వస్తుందో, ఎప్పుడైతే వేదన వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ కడుపులో నుంచి దుఃఖమంట తన్నుకు వస్తుందంట. ప్రార్థన దానంతటి అదే వస్తుందంట. కన్నీటి ప్రార్థన దానంతటికి అదే వస్తుందంట. అందుకే కొన్ని పరిస్థితులు దేవుడు మనకు అనుమతిస్తాడు అని ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. నిజమే, మన జీవితాల్లో శ్రమలు, మానవుడు ప్రతి ఒక్క పరిస్థితులు ఏంటంటే శ్రమలు, ఆ పరీక్షలు, ఆ కష్టాల ద్వారా వెళ్ళినప్పుడు తను ఎంతగానో దుఃఖించి ప్రార్థన చేసేవాడికి ఉంటాడు. అప్పుడే మోకరించి ప్రార్థన చేసేవాడికి ఉంటాడు. నీవు నేను కూడా అలాంటి కన్నీటి ప్రార్థన కావాలి. ఎందుకంటే నెహెమ్యా ఏ విధంగా అయితే దుఃఖించి ప్రార్థన చేశాడో, నీవు నేను కూడా కొన్ని పరిస్థితులు దేవుడు మనకి ప్రతికూలంగా ఎందుకు పెడతాడంటే నీవు నేను కూడా కన్నీటితో ప్రార్థన వైపు దేవుని తట్టు తిరగాలని కన్నీటి ప్రార్థన ఉండాల్సింది. కష్టాలు శ్రమలు లేకపోతే మనిషి ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాడంటే విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోతాడు. మనిషి ఇక నా అంతటోడు లేడు అనే స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మనకు బాధలు, హింసలు, వేదనలు కలుగుతాయో వాటంతటికి వాయువే ఏమవుతాయంటే దుఃఖము తనుకు వస్తుందంట. మోకాళ్ళు వాటంతటికి అవే మోకరిస్తాయంట. ప్రభా మా పరిస్థితి ఏంటి, మేమేంటి, మా స్థితి ఏంటి, ఇలాంటి పరిస్థితులు ఏడ్చి ప్రార్థన చేయగలం. మామూలుగా ఒక్క కన్నీరు కూడా రాని వారు కూడా ఈ పరిస్థితులు, వారికి వచ్చే ఆపదలు, వారికి వచ్చే పరిస్థితుల్లో వారు ఏం చేస్తారంటే ఎంతగానో దుఃఖించి దేవుని దగ్గర మొరపెట్టిన వాళ్ళు అనేకులు మనం చూడవచ్చు. అన్న పరిస్థితి కూడా అంతే. తనకి తన యొక్క ఎవరండి అన్న దుఃఖించి మొరపెట్టింది తన యొక్క సంతానము లేదని. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ఎల్కానా తన యొక్క సవితి ఎల్కానా ఆమెకు ఏటేట రీతిగా చేయించుండగా అన్న యెహోవా మందిరముకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను. కనుక ఆమె భోజనం చేయకుండా ఏడ్చుచు వచ్చెను. అంటే 7వ వచనంలో నేను చదువుతున్నాను. ఎందుకంటే పెనిన్నా ఆమెను విసిగిచ్చిందంట, ఆమెకు కోపం పుట్టించింది. ఎందుకంటే నీకు పిల్లలు లేరు అని అన్నాని బహుగా విసిగిచ్చింది, కోపం పుట్టించింది. తను ఏం చేసిందంటే ప్రతి సంవత్సరం మందిరానికి వెళ్ళేటప్పుడు తన భారము, ఎందుకంటే తన హృదయంలో ఎంతగానో భారం పెట్టాడు. ఎందుకంటే నేను ఎందాక చెప్పినట్లు ఆ శ్రమ ద్వారానే మనకి ఏమొస్తుందంటే దుఃఖం తన్నుకుంటా వస్తుంది. అన్న యొక్క హృదయంలో ఎంతో శ్రమ. ఎందుకంటే తన యొక్క పిల్లలు లేరు. అయితే అక్కడ బహుగా తన యొక్క సవితి, మన భాషలో మాట్లాడాలంటే ఏమంటారు, తనకి సవితి. అయితే తను ఎంతగానో విసిగిచ్చిందంట, ఎంతగానో కోపం రేపింది. దాని ద్వారా అన్న ఏం చేసిందంటే 10వ వచనం చదువుతాం. ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చొచ్చు. నేను ప్రార్థన చేయాలంటే నీకు నాకు కూడా ఆ సన్నిధికి వచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇలాంటివి ఉంటేనే మనం ఏం చేస్తామంటే మన భారం అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకోగలం. నీ హృదయంలో, నా హృదయంలో ఆ శ్రమలు, ఆ పరిస్థితులు, ఆ కష్టాలు, ఆ కన్నీళ్లు లేకపోతే నీకు నాకు ఆ యొక్క దుఃఖం రాదు, ఒక్క కన్నీరు కూడా రాదు. అన్న పరిస్థితి తనకి ఎంతగానో హృదయంలో కోపం వచ్చింది, కానీ తను ఏమి చేయలేదు. ఎందుకంటే ఆ కోపము, ఆ బాధ, ఆ యొక్క
వేదనంతా కూడా తను ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో కుమ్మరించింది. దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చినట్లుగా మనం చూడవచ్చు. తన యొక్క దుఃఖాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే తన యొక్క భారాన్ని అర్థం చేసుకున్నాడు. తన యొక్క హృదయ వేదన అర్థం చేసుకుని హన్నాకి దేవుడు సమూయేలును అనుగ్రహించినట్లుగా మనం చూడవచ్చు. నీ యొక్క నా యొక్క హృదయంలో ఉన్న వేదనంతా కూడా ఎక్కడ కుమ్మరించాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి కుమ్మరించాలి. అది కూడా ఎలా అంటే ప్రార్థన ద్వారానే. ప్రార్థన చేయటం ద్వారా, కన్నీటితో నువ్వు నేను కూడా దేవుని తట్టు తిరగటం ద్వారానే, ఆయన సన్నిధిలో కూర్చుని దుఃఖముఖంతో మనము ఆయన తట్టు తిరిగినప్పుడే నీ యొక్క నా యొక్క హృదయంలో భారము తొలగుతుంది. తిరిగి మన యొక్క సమస్యకు జవాబు కూడా వస్తుంది. ఎప్పుడంటే మనము కన్నీటితో ఆయన వైపు చూచినప్పుడు మాత్రమే. అదే నెహెమ్యా ఏడ్చి ప్రార్థన చేశాడు, హన్నా కూడా ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా మనం చూడవచ్చు. నీవు నేను కూడా మన యొక్క సమస్యలు, మన యొక్క ఇబ్బందులు, మనకున్న ఇరుకు బాధలు ఇవన్నీ కూడా ఎక్కడ కుమ్మరించాలంటే దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. హన్నా కూడా అదే చేసినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా దుఃఖించింది. ఎంతగా అంటే బహుగా దుఃఖించింది అంటండి. ఇందాక మనం చూసినట్లు కన్నీటితో విత్తితే మనం ఏం చేస్తామండి? సంతోషముతో పనులు కోసుకుంటూ వెళ్తాం. మనం ఎక్కడ విత్తాలంటే కన్నీటితో దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. కన్నీటితో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మనం సంతోషముతో పనులు కోసుకుంటూ వెళ్తాం. మనందరికీ తెలిసిన మాట ఇది. అయితే అనేక సార్లు నీకు నాకు కూడా కొన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ మనం ఏం చేస్తామంటే దుఃఖముఖముతో దేవుని తట్టు తిరగలేని వారు. ఒక్క కన్నీరు కూడా మన కంటిలోంచి రాదు. అయితే దావీదైతే ఏమన్నాడండి కీర్తన గ్రంథంలో? చూడండి ఆ మాట. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. కాబట్టి నా విన్నపమును ఆలకించి నా ప్రార్థన అంగీకరించమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను మూలుగుచ్చు అలసిపోయి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుతూ నా పరుపు తేలజేస్తున్నాను. ఎందుకంటే నా పరుపు అట్టి విధంగా తేలిపోతుంది. ఎందుకంటే నా ఉన్న పరిస్థితి, నేనున్న పరిస్థితి అని దావీదు దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాను. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను అంటాడు దావీదు. ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. ఎందుకంటే తనకున్న బాధ, తనకున్న భారము, తనకున్న వేదన అంతా కూడా దావీదు ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా, మనము కూడా మనకున్న బాధ, మన హృదయంలో ఉన్న వేదన ఎలా అంటే కన్నీటి ద్వారా దేవునికి తెలియజేసినప్పుడు నీ యొక్క నా యొక్క ప్రతి ఒక్క సమస్యను దేవుడు అర్థం చేసుకుని ఆలకించి ఆయన జవాబిచ్చే దేవుడు ఉంటాడు. ఎందుకంటే దేవుడు నలిగిన వారికి మహాదుర్గముగా ఉంటాడు. ఎవరైతే నలిగిన
హృదయముతో ప్రార్థన చేస్తారు, నలిగి మనం ప్రార్థన చేస్తాము, వారి యొక్క హృదయాల్లో దేవుడు నివసిస్తాడని విలియం కేరీ గారు చెప్తున్నారు. ఎవరైతే నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తారో వారి హృదయాల్లో దేవుడు నివసిస్తాడు. ప్రార్థన ద్వారా మనం ఎంతగా నలిగి దేవుని తట్టు తిరుగుతామో, దేవుని వైపు చూస్తామో, నీ యొక్క నా యొక్క హృదయాల్లో దేవుడు నివసిస్తాడు. ఎందుకంటే నీ యొక్క నా యొక్క హృదయంలో ఉన్న భారం అంతా కూడా తొలగిస్తాడు. ఒకసారి దావీదు లాంటి పరిస్థితులే మనం కూడా రాత్రంతా ఏడుస్తూ ఉంటాం, దుఃఖంతో ఉంటాం. ఎంతగా అంటే కన్నీరు మనకి ఆపదు. దావీదు కూడా చెప్తాడు ఏమంటే, నా పరుపు తేవ చేస్తున్నాను అంటే, అంతగా దావీదు ఏం చేశాడంటే దుఃఖించిన వాడుకుంటున్నాడు. తనకున్న పరిస్థితుల ద్వారా దావీదు దుఃఖించిన వాడుకుంటున్నాడు. నీవు నేను కూడా మనకున్న పరిస్థితుల్లో మనం కూడా కొన్నిసార్లు అలాంటి దుఃఖ పరిస్థితుల ద్వారా వెళతాం. అయినప్పటికీ మన దుఃఖాన్ని అంతటినీ తీర్చివేయగలిగిన దేవుడు ఒక్కడ మాత్రమే. మనుషులు ఎవరు కూడా మన దుఃఖాన్ని తీర్చలేరు, కానీ మన దుఃఖాన్ని తీర్చగలిగిన వాడు దేవుడు మాత్రమే. అందుకే దావీదు ఏం చేస్తున్నాడంటే దేవునికి మొరపెడుతున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. అందుకే ఈ మాట చెబుతాడు, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది, విచారము చేత నా కన్నులు కుంతలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. నీవు నేను కూడా కొన్ని పరిస్థితులు ఎలాంటివి ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రతి వ్యక్తి జీవితంలో ఈ దినాల్లో అయితే ప్రతి వ్యక్తి కూడా కన్నీరు కారుస్తూ ఉంటాం. ఎందుకంటే మనకున్న సమస్యలు అలాంటివి, మనకున్న పరిస్థితులు అలాంటివి. అయితే ఈ సమస్యలు, ఈ కన్నీరు, ఇదంతా కూడా ఎక్కడ కుమ్మరించాలని చెప్తున్నా అంటే దేవుని దగ్గర మనం కుమ్మరించాలి, దేవుని తట్టు తిరగాలి. మనకున్న పరిస్థితి అంతా కూడా ప్రార్థన ద్వారా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకి జవాబిచ్చే దేవుడు ఉంటాడు. మీ యొక్క నా యొక్క పరిస్థితి, కొన్నిసార్లు మనం ధైర్యం కోల్పోయే పరిస్థితులు, దుఃఖించే పరిస్థితులు అయినప్పటికీ మన రోదన దేవుడు ఆలకించేవాడు ఉంటాడు. దావీదు లాగానే మనం రాత్రి అంతా కూడా ఏడ్చిన పరిస్థితులు అనేకం ఉంటాయి. అయినప్పటికీ మన పరుపు తేల చేస్తున్నాను అన్నాడు. రాత్రి అంతా కన్నీళ్ళ చేత నా పరుపు తేల చేయించున్నాను అన్నాడు దావీదు. నీ యొక్క నా యొక్క పరిస్థితి కూడా అలాగే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ఈ పరిస్థితి అంతా కూడా మనం జయించాలంటే ప్రార్థన ద్వారా దేవుని తట్టు తిరిగినప్పుడే. ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న భారాన్ని కన్నీటితో దేవుని తట్టు విత్తుతామో అప్పుడు సంతోషంతో పనులు కోసుకుంటూ వెళ్తాం. ఎవరికి చెప్పుకోలేము ఏ పరిస్థితి. మనం ఎవరికైనా చెప్పుకుంటే ఈ దినాలు ఎలాంటి వారికి ఉందంటే మన ఇంకా ఎగతాళి చేసేవారికి, అపహాస్యం చేసేవారికి ఉంటారు. అయితే మన దేవుడు మన పరిస్థితిని అర్థం చేసుకుంటాడు, ఆలకిస్తాడు. అందుకనే దావీదు 138వ కీర్తనలో ఈ మాట చెప్తాడు చూడండి. నూట 138:3 వచనం. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణంలో ప్రాణం పుట్టించి నన్ను ధైర్యపరిచింది. ఎప్పుడంటే మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ధైర్యపరిచేవాడు ఉంటాడు. కొన్ని పరిస్థితులు మనము కృంగిపోయిన వేళల్లో దేవుడు ధైర్యాన్ని ఇచ్చేవాడు ఉంటాడు. ప్రార్థన మనం చేసిన తర్వాత ఎక్కలేని ధైర్యం వస్తుంది. మన యొక్క దుఃఖము, మన భారం అంతా కూడా తీరిపోయినట్టుంటుంది. ఎప్పుడంటే మనం మొరపెట్టినప్పుడే. ఇక్కడ అందుకే దావీదు మాట చెప్తాడు, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్య పరిస్థితివి. నీవు నేను కూడా ప్రార్థన ద్వారా దేవుని తట్టు తిరిగినప్పుడు నీ యొక్క నా యొక్క హృదయంలో ఉన్న భారం అంతా కూడా తొలగించి దేవుడు ఏం చేస్తాడంటే ధైర్యపరిచే దేవుడు ఉంటాడు. ఎప్పుడంటే ఆయనకు మొరపెట్టిన దినమున, ఎప్పుడైతే మనం మొరపెడతామో అప్పుడు మన భారాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడంటే దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ఇంకా ముందుకు వెళ్దాం. ఎందుకంటే అన్న కూడా దుఃఖించి ప్రార్థన చేసినట్లు. ఎందుకంటే నెహెమ్యా
ప్రాకారాలు పడదోయబడినప్పుడు, ఆ గుమ్మాలు కాల్చివేయబడినప్పుడు దుఃఖముఖతో ఏడ్చినట్లు మనం చూసాం. అయితే నెహెమీయా ఎందుకు ఏడ్చాడు అంటే తన యొక్క హృదయంలో ఉన్న భారం అంతా కూడా దేవుని దగ్గర కుమ్మరిస్తున్నాడు. అలాగే నీవు నేను కూడా నీ యొక్క నా యొక్క భారం అంతా కూడా దేవుని దగ్గర కుమ్మరించాలి. అన్న అయితే తన యొక్క హృదయంలో ఉన్న భారం, కోపం వచ్చింది, కానీ తన యొక్క కోపము, తన యొక్క బాధ, తన యొక్క వేదన అంతా కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి కుమ్మరించింది. అన్న ఏ విధంగా అయితే రోధించిందో, దుఃఖముక్కురాలి ఎంతగా దేవుని దగ్గర రోధించిందో, అట్లా నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క వేదన, బాధ అంతా కూడా మనం కుమ్మరించవలసిన వాడు. ఎప్పుడైతే ప్రార్థనలో మనం మన యొక్క దుఃఖం అంతా కూడా ఆయన దగ్గర కుమ్మరిస్తామో, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన ఇందాక మనం చదివింది ఏంటండి, నా ప్రాణంలో త్రాణ పుట్టించేదివి, నాకు ధైర్యం ఇచ్చేది. కాబట్టి ఆయన ఎలాంటి వాడుకుంటాడంటే ఆయన మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఉంటాడు. ఇంకా ముందుకు వెళదాం. హిజ్కియా కూడా మొరపెట్టినట్లు మనం చూడొచ్చు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. యథార్థ హృదయుడినై నేనెట్లు నడుచుకుంటున్నా కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. ఎందుకంటే తను మరణకరమైన రోగం వచ్చింది, తను చనిపోతాడని మనందరికీ తెలిసిన అంశమే. తనకి మరణకరమైన రోగం వచ్చింది, తను చనిపోతాడని ఆ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు. అయితే తను ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర కన్నీటితో దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. నేను నీ సన్నిధిలో ఏ విధంగా ఉన్నాను, నీ సన్నిధిలో ఎట్లా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లా సమస్తము జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని తట్టు తిరిగి దేవుని తట్టు కన్నీటితో ప్రార్థన చేసిన వాడిగా హిజ్కియా ఉంటున్నాడు. అయితే తన యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. తనకి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. ఈ యొక్క అధ్యాయంలో మనందరికీ తెలిసిన అంశమే. ఎందుకంటే కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. ఎందుకు ఈ అంశము నేను చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే దుఃఖముఖముతో దేవుని తట్టు తిరుగుతామో, ఎప్పుడైతే గోనుపట్ట కట్టుకుంటామో, ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తామో, మన యొక్క దుఃఖము, మన యొక్క హృదయంలో ఉన్న భారం అంతా కూడా ఆయన తట్టు కుమ్మరిస్తామో, అప్పుడు దేవుడు తప్పక ఆలకించే దేవుడు. నీ యొక్క నా యొక్క పరిస్థితి అంతా కూడా కన్నీటితో దేవుని దగ్గర విత్తాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే సంతోషంతో పంటను కోస్తాం. ఇలా చూసుకుంటే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది కన్నీటితో ప్రార్థన చేసినారు. ఎందుకంటే వారి యొక్క పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుకున్నారు, వారికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా చక్కదిద్దుకున్నారు. ఇవన్నీ కూడా దేని ద్వారా అంటే ఆ కన్నీటి ప్రార్థన ద్వారా. నీ యొక్క నా యొక్క ప్రతి ఒక్క పరిస్థితి మనం కూడా దేవుని దగ్గర కుమ్మరించాలి, దేవుని దగ్గర కుమ్మరించాలి. గత వారం మనం చూసాం కదా, నీళ్లు కుమ్మరించినట్లు, అట్లాగే ఇట్లా మనం నీళ్లు కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో మనం కన్నీళ్లతో దేవుని తట్టు తిరిగినప్పుడు నీ యొక్క నా యొక్క ప్రార్థన ఆలకించి నీకు నాకు జవాబిచ్చేవాడు. తిరిగి మనకేం చేస్తాడంటే ధైర్యాన్ని కూడా దయచేస్తాడు. ఆ ప్రార్థన అంటే దేవుడు ప్రార్థన ఆలకించి ఆ సమస్య నుంచి విడుదల దయచేయటం మాత్రమే కాదు, నీకు నాకు ఏదైతే ధైర్యం కోల్పోయామో ఆ ధైర్యాన్ని కూడా తిరిగి దయచేసే దేవుడు ఉన్నాడు.
అట్టిది దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం, ఇంకా వేరే దేని ద్వారా సాధ్యం కాదు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని పరిస్థితులు ఏం చేసినా అది మన యొక్క హృదయంలో ఉన్న భారాన్ని ఎవరూ తొలగించలేరు, మనకున్న సమస్యను ఎవరూ తీర్చలేరు. అది ఒక దేవుడు మాత్రమే తీర్చగలడు. ఎవరండి? ఒక దేవుడు మాత్రమే తీర్చగలడు. అది కూడా మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడే, ఆయన సన్నిధిలో మనం కన్నీరు విడిచి ఆయన తట్టు మన సమస్యని ఎత్తి చూపించుకున్నప్పుడే మనకున్న సమస్యల నుంచి విడుదల పొందుతాం, తిరిగి ధైర్యాన్ని కూడా మనం పొందుతాం. ఇంకా ముందుకు వెళ్దాం. నెహెమ్యా ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా చూసాం. రెండోదిగా నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అవును, ఇప్పుడు దాకా కన్నీటి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమన్నాం. దానికన్నా ఇంకా ప్రాముఖ్యం ఏంటంటే ఉపవాసం. ఒక వ్యక్తి మాట చెప్పాడు. కొంతమంది అంట బయట వ్యక్తులు నిరాహార దీక్ష చేస్తారంట. ఎందుకు నిరాహార దీక్ష చేస్తారంటే వారి డిమాండ్లు, అంటే వారికి ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవటం కొరకు వారు ఏం చేస్తారంటే నిరాహార దీక్ష చేస్తారంట. అయితే మనకున్న పరిస్థితులు చక్కదిద్దుకోవాలంటే మనము కూడా ఉపవాసము ద్వారా దేవుని తట్టు చూడాలి అంట. కన్నీటి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ఉపవాస ప్రార్థన కూడా అంత ప్రాముఖ్యమని దైవజనులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారా కూడా అనేకమైన కార్యాలు దేవుడు చేస్తారు. నెహెమ్యా ఆ ప్రాకారాలు పడదోయబడినప్పుడు, ఆ యొక్క గుమ్మాలు కూల్చవేయబడినప్పుడు దుఃఖముఖముతో కూర్చుని ఏడ్చిన వాడి ఉంటున్నాడు. రెండోదిగా ఉపవాసముతో ప్రార్థన చేసిన వాడి ఉంటున్నాడు. నేను మరి ఉపవాసముతో దేవుని తట్టు చూడాలి. ఎప్పుడైతే ఉపవాసముతో దేవుని తట్టు చూస్తామో అప్పుడు దేవుడు నీకు నాకు కార్యాలు జరిగిస్తాడు. కొన్ని పరిస్థితుల్లో మనం ఏంటంటే మన యొక్క శరీర తత్వాన్ని బట్టి ఉపవాసం ఉండలేదు. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే నీ యొక్క నా యొక్క హృదయాన్ని చూస్తాడు. కొన్ని పరిస్థితులు అందరూ ఎందుకంటే శరీరం అందరికీ సహకరించదు, కానీ ఉపవాసము ఉండగలిగిన వరకు ఉండితేనే మంచిది. ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతో మంది ఎన్నో కార్యాలు బైబిల్ గ్రంథంలో చూసినట్లు మనం చూడవచ్చు. కొద్దిమందిని మనం చూద్దాం. మోషే మనందరికీ తెలుసు, ఇశ్రాయేలుకి నాయకుడిగా దేవుడు చేశాడు. తను కూడా ఉపవాసం ద్వారా దేవుని తట్టు చూసినట్లు మనం చూడవచ్చు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం. నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. పలకలు ఆ 10 ఆజ్ఞలు తీసుకొచ్చేటప్పుడు దేవుడి దగ్గరే ఉన్నాడు. కానీ ఆ 40 రేయింబాగుళ్ళు ఏం చేయలేదంట, తను భోజనం చేయలేదు, నీళ్లు కూడా తాగలేదు. 10 ఆజ్ఞలు మోషే గారు తీసుకొచ్చేటప్పుడు దేవునితో పాటే నివసించిన వాడు ఉంటున్నాడు. 40 రేయింబాగుళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా ఆ 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశారు. అవును, మనం ఏదన్నా కార్యం జరిగించాలి, ఏదన్నా మొదలు పెట్టాలి అంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని తట్టు చూసినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని సఫలపరిచేవాడు ఉంటాడు. కొన్ని పరిస్థితుల్లో మనకి మామూలు ప్రార్థన ద్వారా మనం జయించలేంది, మామూలు ప్రార్థన ద్వారా మనము మన యొక్క పరిస్థితుల్లో మనం జయించలేని వారికి, జవాబు రాని వారికి మనం ఏం చేయాలంటే ఉపవాసము ద్వారా దేవుని తట్టు చూసినప్పుడు అది జయించగలం.
ఆ సమస్యల్లో నుంచి విడుదల పొందగలం. ఎప్పుడంటే ఉపవాస ప్రార్థన ద్వారానే. బైబిల్ గ్రంథంలో ఇట్లా చూసుకుంటే ఎంతో మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారికి ఉంటున్నారు. సమూయేలు ప్రవక్త మనకు తెలుసు, దానియేలు తెలుసు, తర్వాత ఇంకా అనేకులు ఇటు విధంగా ప్రార్థన చేసిన వారికి ఉంటున్నారు. మనమందరం కూడా ఎప్పుడైతే దావీదు కూడా ఉపవాసంతోనే, నేను ఉపవాసంతో ఉండి ప్రార్థన చేసినప్పటికీ తను ఏమంటాడంటే, చూడండి ఆ మాట, కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం. వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనెపట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుంది. ఎందుకంటే ఉపవాసం ద్వారా ఏమవుతుందంటే శరీరానికి అందవలసిన ఆహారం అందదు. దాని ద్వారా ఏమవుతుందంటే శరీరాన్ని మనం ఏం చేస్తామంటే ఆయాసపరుస్తాం. అయినప్పటికీ శరీరాన్ని ఎందుకు ఆయాసపరుస్తామంటే మన ప్రార్థన ద్వారా దేవుని దగ్గర జవాబు వస్తుందని. ఇంకా ముందుకు రండి. అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చింది. ఇక్కడ దావీదు ఏం చెప్తాడంటే, నేను ఉపవాసం ఉండి శరీరాన్ని ఎంతగానో ఆయాసపరుచుకున్నాను, అయినను నా ప్రార్థన నా ఎదలకు వచ్చింది. అయినప్పటికీ నీవు నేను కూడా ప్రార్థన అంటే నీవు నేను దేవుని దగ్గర సరైన రీతిలో, ఎందుకంటే సరైన రీతిలో ప్రార్థన చేసినప్పుడే నీ యొక్క నా యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కొన్నిసార్లు లేకపోతే నీ ప్రార్థన నా ప్రార్థన జవాబు ఆలస్యం చేయొచ్చు. దానికి ఎందుకంటే ప్రతిదానికి ఒక సమయం నిర్ణయిస్తాడు దేవుడు. ప్రార్థనకి ఈ సమయం, ఈ ప్రార్థనకి ఈ సమయం అని ప్రతిదానికి దేవుడు సమయాన్ని నిర్ణయిస్తాడు. ఎందుకంటే ఆ కాలాలు సమయాలు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఏది జరిగించాలన్నా ఆయన యొక్క సమయంలోనే, ఆయన యొక్క చిత్తంలోనే జరిగిస్తాడు. కానీ మనమేమనుకుంటామంటే ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడే అయిపోవాలి, ఇప్పటికిప్పుడే అయిపోవాలి, నేను ఇవాళ ప్రార్థన చేశాను రేపు పొద్దునకల్లా జవాబు రావాలి అంట. అది రాదు. కొన్నిసార్లు మనము ఎక్కడ పొరపడతాము, ఎక్కడ ఇబ్బంది పడతామంటే ఇన్స్టెంట్ ప్రార్థనలో త్వరగా నాకు జవాబు రావాలి. ఎందుకంటే ఆయన చిత్తంలో జరిగిస్తాడు. ఏదే కూడా ఆయన చిత్తంలో మనకి జవాబిస్తాడు. ఎందుకంటే సమస్తం ఆయన చేతిలో ఉంది. మనకి ఏమి జరగాలన్నా కానీ సమస్తం ఆయన చేతిలో ఉంది. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఏది జరగాలన్నా ఆయన చిత్తమే. నేను ఒక్కోసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దాని ఫలితం రాకపోవచ్చు. కొన్నిసార్లు ఉపవాసం ఉండి మనం ఎంతగా మనం ప్రార్థన చేసినప్పటికీ ఫలితం రాకపోవచ్చు. ఎందుకు రాదంటే సరైన రీతిలో మనం ప్రార్థన చేయకపోవడం ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఆయన చిత్తంలో కొన్నిసార్లు ఆలస్యం చేయవచ్చు. రెండూ ఉంటాయి. కానీ ఉపవాసం ద్వారా దేవుని తట్టు తిరిగినప్పుడు మాత్రం ఎన్నో అద్భుత కార్యములు జరిగిస్తాడు. ఉపవాస ప్రార్థనకి అంత ప్రాముఖ్యత దేవుడు ఉన్నది. ఎందుకనే ఉపవాసముతో దేవుని తట్టు నేను చూచి నేను ఇక్కడ నెహెమ్యా చెప్తాను. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అంటున్నాడు. అందుకని నెహెమ్యా ఏం చేశాడంటే ఉపవాసములో దుఃఖముఖముతో దేవుని తట్టు కనిపెట్టిన వాడికి ఉంటున్నాడు. నేను కూడా దుఃఖముతో ఉపవాసముతో దేవునికి ప్రార్థన చేయాలి. మన పని చేయటమే, కార్యం చేయటం ఆయన పని. నేనేమనుకుంటామంటే నాకు త్వరగా కార్యం కావాలి. కొన్నిసార్లు మనం అంటే మనం అనుకున్నది జరగాలి అనుకుంటాం. అయితే ఇందాక నేను చెప్పినట్లు సమస్తం ఆయన చేతిలో ఉంది. ఆయన చిత్తం, ఆయన ఇష్టమైతే చేస్తాడు, లేకపోతే లేదు. ఎందుకంటే సార్వభౌముడు మన దేవుడు. ఎలాంటి వాడండి? సార్వభౌమ అధికారము కలిగిన వాడు. ఆయనకి సమస్తము సాధ్యమే.
కాబట్టి ఆయన చేయాలనుకుంటే చేస్తాడు, లేకపోతే చేయడు. కొన్నిసార్లు మనం ఎంతగా దుఃఖించి రోధించినప్పటికీ జవాబు రానిది అందుకే. అంతేగాని ప్రార్థనలో జవాబు రాని ప్రార్థన అనేది ఏదీ లేదు. నువ్వు క్లుప్తంగా చేసినా దీర్ఘంగా చేసినా ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. జవాబు రాని ప్రార్థన అనేది ఏదీ లేదండి. ఏ ప్రార్థన కూడా వ్యర్థం పోదు. నువ్వు చేసే ప్రార్థన ఏది కూడా వ్యర్థం పోదు. నువ్వు చిన్న ప్రార్థన అవ్వచ్చు, పెద్ద ప్రార్థన అవ్వచ్చు, ఉపవాసంతో ఉండి ప్రార్థన చేయొచ్చు, కన్నీటితో ప్రార్థన చేయొచ్చు. ఏ ప్రార్థన అయినా దేవుడు జవాబిస్తాడు. అయితే ఆయన సమయంలో వస్తుంది ప్రతిది కూడా. జవాబు ఏంటిదంటే ఆయన సమయంలో నీకు ఆ జవాబు వస్తుంది. ఆ సమయం తీసుకుంటాడు. ఎందుకంటే మన దేవుడు ప్రతి వారికి ఏమేమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఏ పరిస్థితుల్లో ఏ సమయంలో ఎవరికి ఏమి జరిగించాలో కూడా ఆయనకి తెలుసు. మనం ఏమనుకుంటామంటే త్వరగా నేను దుఃఖంతో ఉపవాసంతో ఉండి ప్రార్థన చేస్తున్నాను కదా, నా పరిస్థితి త్వరగా తీరిపోద్దాం అనుకుంటాం. కానీ అది జరగదు. ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రార్థన మన ఎదలోనికే తిరిగి వచ్చే పరిస్థితులు అయినప్పటికీ దానివల్ల మనం చింతించవద్దు. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని తట్టే మనం తిరగాలి, దేవునికే మొరపెట్టాలి. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. మన దేవుడు ఎలాంటి వాడండి? ప్రార్థనలు ఆలకించేవాడు. అందుకే సర్వశరీరులు ఆయన ఎద్దకు వస్తారని కీర్తనకారుడు మాట చెప్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్దాం. నెహెమ్యా ఏం చేశాడంటే తన యొక్క పితరుల కొరకు తన యొక్క పాప క్షమాపణ ప్రార్థన చేశాడు. నెహెమ్యా 1:6 మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనందరం చదువుతామండి. ఎందుకంటే పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకంటే దుఃఖముఖంతో చేశాడు, ఉపవాసంతో ప్రార్థన చేశాడు. తర్వాత 6వ వచనంలో ఏం చేశాడంటే పాపముల కొరకు, పశ్చాత్తాపం కొరకు ప్రార్థన చేశాడు. నేను కూడా ప్రార్థనలో ఏం చేయాలంటే మన పాపముల నుంచి విడుదల పొందాలి. అప్పుడే దేవుడు నీ యొక్క నాయక ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ నెహెమ్యా చేసిన ప్రార్థన చూద్దాం రండి. ఎవరైనా ఒకళ్ళు చదవండి 6వ వచనం. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షమున నేను చెయ్యి ప్రార్థన అంగీకరించుము. మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనందరికీ తెలుసు కదా, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన యెడల దేవుడు నా మనవి వినకపోతాడని కీర్తనకారుడు తెలియజేసినట్టు మన హృదయంలో పాపము లక్ష్యం చేస్తే దేవుడు ఏం చేయడండి? మన మనవి వినడు. నీ యొక్క నాయక మనవి వినాలంటే మన పాపముల నుంచి విడుదల పొందాలి. నీ హృదయంలో నువ్వు పాపము లక్ష్యం చేసిన యెడల ప్రభువు నీ మనవి వినకపోతాడు. ఎందుకంటే మన ప్రార్థన ఒక్కోసారి వినకపోతున్నాడంటే మన హృదయంలో ఉన్న పాపములు ఏం చేయాలండి? ప్రార్థనలో ప్రవేశించేటప్పుడు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అదే చేస్తున్నాను నెహెమ్యా. ఇంకా చదువమ్మా. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరి దోషాన్ని తను ఒప్పుకుంటున్నాడండి. ఎందుకంటే తను కాదు, నీకు విరోధంగా పాపం చేసిన, ఇక్కడ ఆ మాట గమనించాలి. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు యొక్క దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. అందుకే దావీదు కూడా కేవలం నీకు మాత్రమే నేను విరోధంగా పాపం చేశాను అంటాడు 51వ కీర్తనలో 4వ వచనంలో ఆ మాట అంటే చూడండి. 51వ కీర్తన 4వ వచనంలో. ఎందుకంటే తను చేసిన పాపాన్ని దేవుని దగ్గర అట్టి విధంగా దావీదు కూడా ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఏదైనా ఎవరికి విరోధంగా పాపం చేస్తామంటే దేవునికి విరోధంగానే, మనుషునికి కాదు. కీర్తనకారుడు 51:4 నీకు కేవలము నీకే విరోధంగా నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. మనము ఏదైనా దేవునికి విరోధంగా చేస్తాం, మనుషులకు కాదు. అందుకనే నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నానని దావీదు ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. అందుకనే నెహెమ్యా కూడా అదే మాట చెప్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలు పక్షమున నేను చేసే ప్రార్థన నువ్వు అంగీకరించాలంటే నీకు విరోధంగా చేసిన ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క పాపములను నేను ఒప్పుకుంటున్నాను. నీకు విరోధంగా చేశారు వాళ్ళు పాపము,
నువ్వు నా ప్రార్థన అంగీకరించాలి, ఆలకించాలి అంటే నీకు విరోధంగా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, వారి పక్షాన నేను ఏం చేస్తున్నానంటే నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నాను అంటాడు. అదే మాట చెప్తాను, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేసేది అని దావీదు ఏ విధంగా అయితే ఒప్పుకున్నాడో మనం అందరం కూడా మనలో చిన్న పాపం అవ్వచ్చు, పెద్ద పాపం అవ్వచ్చు, దేవునికి విరోధంగా ఏది చేసినా అది పాపమే. అందుకే మనము కూడా ప్రార్థనలో ప్రవేశించినప్పుడు మన ప్రార్థన అంగీకరించాలి, ఆలకించాలంటే దేవా నీకు విరోధంగా నేను చేసిన పాపములను నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను. మన ప్రార్థనలో ప్రవేశించేటప్పుడు ఈ మాట చెప్తే దేవుడు క్షమాపణ కలిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడండి? క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. నీ యొక్క నా యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడంటే మనం క్షమాపణతో దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు ఉన్నాడు. ఇంకా చదువమ్మా. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేస్తున్నాం. ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడండి. ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములు ఒప్పుకున్నాడు నెహెమ్యా. తిరిగి నేను పాపం చేశాను, నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నాము అని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. తన యొక్క పాపముల కొరకు పశ్చాత్తాపం పొందుతున్నాడు. నేను కూడా దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మనము మన ప్రార్థన ఆలకించాలి, అంగీకరించబడాలి అంటే దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాల్సిందే. ఇలాంటి ప్రార్థన ఎందుకంటే ఒప్పుకోలు ప్రార్థన చేయాల్సిందే. ఎందుకంటే నేను నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నాము అని ఇక్కడ నెహెమ్యా చెప్తున్నాడు. తన తండ్రి ఇంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షాన్నే కాదు, తన ఇంటి వారి పక్షాన్ని కూడా, వారి పాపములు కూడా నెహెమ్యా ఇక్కడ ఒప్పుకున్నట్లు మనం చూడొచ్చు. నెహెమ్యా ప్రార్థన ఎందుకు అంగీకరించబడింది? నెహెమ్యా అనే దేవుడు ఎందుకు అంతగా దీవించాడు? నెహెమ్యా ఒక్కడే, కానీ దాని ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. అంటే దేవుని దగ్గర నెహెమ్యా ఏం చేస్తున్నాడండి? తన యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములు ఒప్పుకుంటున్నాడు. నేను పాపం, తన యొక్క వ్యక్తిగతమైన పాపములను ఒప్పుకుంటున్నాడు. తన యొక్క ఇంటి వారి యొక్క పాపములు కూడా ఒప్పుకుంటున్నాడు. నేను కూడా ప్రార్థనలో ప్రవేశించేటప్పుడు మనం కూడా ఇంటి విధంగా మనం ఒప్పుకొని ప్రార్థనలో ప్రవేశిస్తే దేవుడు నీ యొక్క నా యొక్క ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఎందుకంటే నెహెమ్యా దుఃఖముఖంతో ప్రార్థన చేశాడు, రెండోదిగా ఉపవాసంతో ప్రార్థన చేశాడు, మూడోదిగా తన యొక్క పాపముల కొరకు పాపము నుంచి విడుదల పొందటం కొరకు ప్రార్థన చేశాడు. నేను కూడా దుఃఖముఖంతో దేవుడి దగ్గర తిరగాలి. ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తామో దేవుడు నీ యొక్క నా యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. తిరిగి ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఉపవాసం ద్వారా ప్రార్థన చేస్తామో దేవుడు నీ యొక్క నా యొక్క ప్రార్థన. చిన్నపిల్లలు కనుక కొన్నిసార్లు అలుగుతారు. మన పిల్లలే ఎట్లా అలుగుతారంటే, నువ్వు ఏదైనా కొనిపెడితే తప్ప నేను అన్నం తిన్ను అంటారు. ఏం చేస్తారండి? నువ్వేదైనా కొనిపెడితే తప్ప అది కొనిచ్చేదాకా, నాకు ఒక బైక్ కావచ్చు, ఒక సెల్ అవ్వచ్చు, లేదా ఒక వస్త్రాలు అవ్వచ్చు, అది కొనిపెట్టేదాకా నేను నీ దగ్గర నేను ఏం చేయను, ఇంట్లో మారం చేస్తూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు. తిరిగి అన్నం తినకుండా ఎంతగానో మారం చేస్తారు. అయితే మన యొక్క పిల్లల కొరకు మనం ఏం చేస్తామంటే, వారు ఏడుస్తున్నారు కదా అని వారికి అన్ని కొనిపెడతాం. అయితే మన పరలోకమైన తండ్రి నేను ఉపవాసంతో ఆయన తట్టు తిరిగి మనం మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించకుండా ఉంటాడా? ఎందుకంటే మీరు చెడ్డవారై ఉండి మంచి ఈవుల్ని ఎరిగి ఉన్నారన్నాడు దేవుడు. మనం చెడ్డవారమే, కానీ మన పిల్లలకి మంచి ఈవుల్ని ఎరుగుతాం. ఎందుకంటే వారు అల్లరి చేసినప్పుడు, వారు ఎంతగానో ఇంట్లో రోధించినప్పుడు, వారు ఎంతగానో ఉపవాసం ఉండి మనకేమవుతుందంటే వారు అన్నం తింటలేదండి, ఇలాంటి కంప్లైంట్లు వస్తాయి. ఎందుకంటే వారికి కావాల్సింది కొనిచ్చేదాకా వారు మారం చేస్తారు. నీకు నాకు కూడా దేవుడు మన పరలోకమైన తండ్రి. నీ ఎడల నా ఎడల తండ్రి తన కుమారుల ఎడల ఎలా జాలిపడతాడో నీ ఎడల నా ఎడల జాలిపడే దేవుడు. నిన్ను నన్ను కూడా తన యొక్క కుమారుడిగా స్వీకరించాడు. నీకు నాకు ఆయన యొక్క దత్తపుత్రత్వాన్ని ఇచ్చాడు. నేను కూడా ఆయన్ని అబ్బా తండ్రిని పిలిచి ఆధిక్యతనిచ్చాడు. నేను ఆయన దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క నా యొక్క ప్రార్థన ఎందుకు ఆలకించకుండా ఉంటాడు? మూడవదిగా మన పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక నీ యొక్క నా యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. అట్టి విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఎన్నో కార్యములు చూడగలం.
కొన్నిసార్లు మన ప్రార్థన ఆలస్యం అవ్వచ్చు, అయితే అప్పటికి మనం ఓపికతో దేవుని తట్టు చూడాలి. ఎందుకంటే తగిన సమయంలో ఆయన మన ప్రార్థనకి జవాబిస్తాడు. ఎప్పుడు కూడా ఎవరు కూడా నా ప్రార్థన అంగీకరించబడలేదు, నా ప్రార్థనకి జవాబు రాలేదని ఎవరు నిరాశ చెందొద్దు. ఎందుకంటే చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన అయినా తగిన సమయంలో దేవుడు అన్నీ కూడా దానికి జవాబిస్తాడు. ఎందుకంటే మనకి అక్కడి నుంచి ఈ ఊరికి లెటర్ రావాలంటే ఇంతవరకు ఈ దినాల్లో లెటర్లు లేవు, కానీ అన్ని వాట్సాప్లే. కానీ ఆ దినాల్లో లెటరు రావాలంటే కొంత సమయం పడుతుంది. అలాగే దేవుని దగ్గర నుంచి కూడా మన ప్రార్థనకి జవాబు రావాలంటే కొంత సమయం పడుతుంది. అయినప్పటికీ మనం ఏం చేయాలంటే ప్రార్థనలో ఆయన తట్టు కనిపెట్టాలి, ప్రార్థనలో ఆయన వైపు చూడాలి. అప్పుడే నీ యొక్క నా యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు, నీకు నాకు జవాబిస్తాడు. మనం ఉన్న సమస్యల నుంచి దేవుడు విడుదల దయచేస్తాడు. నెహెమ్యా ఏం చేస్తాడంటే తనకి యెరూషలేము యొక్క ప్రాకారాలు పడదోయబడినప్పుడు, ఆ యొక్క గుమ్మములు కాల్చవేయబడినప్పుడు దుఃఖముఖముతో దేవుని తట్టు ఉపవాసముతో ప్రార్థన చేసినవాడు. నీవు నేను కూడా నేటి దినాల్లో మన ప్రజలందరూ కూడా ఆత్మీయంగా ఎంతగానో పతనావస్థలో ఉన్నారు. మన మందిరాలు కూడా అలాంటి స్థితిలో ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడా కట్టబడాలి అని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నెహెమ్యా ఏ విధంగా అయితే ఏడ్చి ప్రార్థన చేశాడు, విలపించవా నెహెమ్యా లాగా, విలపించవా ఎజ్రా లాగానే మనం పాట పాడతాం. అయితే ఆ పాటలోని అర్థాన్ని మనం అర్థం చేసుకుని ప్రార్థనలో దేవుని తట్టు తిరుగుదాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించుగా.